ముందుగా ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి దళిత సంఘ నాయకులు బాలశెట్టి హరిప్రసాద్ గారికి, శెట్టి శ్రీనివాసు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా అందరి తరఫున కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మేధావి ఎన్టీ రామారావు గారికి సైతం అనేక విషయాల్లో చెడులు మొదలుగా నిలిచినటువంటి నాయకులు, సమకాలీన రాజకీయాల్లో అత్యంత నిబద్ధత కలిగినటువంటి నేత, ముఖ్యంగా ఇప్పటి రాజకీయాలను పూర్తిగా అధ్యయనం చేసి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి పెద్దలు ఈ ప్రాంతవాసి శ్రీ సి రామచంద్రయ్య గారికి, అదేవిధంగా కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మిత్రుడు ఈ జిల్లావాసి నాగేంద్ర గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసేటువంటి పెద్దలు నీటిపారుదల శాఖ మంత్రులు, నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా నిరంతరం కూడా ప్రజా సమస్యల పట్ల స్పందించేటువంటి శ్రీ కొత్తపల్లి సుబ్బారాయ గారు, అదేవిధంగా ఈ రాయలసీమ 4 జిల్లాలకి ఏకైక ఒకే ఒక్క మగాడు ఆర్ శ్రీనివాసు గారు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి ఒక రాష్ట్ర స్థాయి నేత, వారి తనయుడు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గురుమూర్తులు పిఎస్ఎస్ మూర్తి గారు, దుర్గా మల్లికార్జున గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారి కృష్ణ గారు, ముఖ్యంగా కాపు కులం కోసం నిరంతరం నిర్విరామ కృషి చేసేటువంటి దాసరి రాము గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలు, మహిళ చిత్తూరు నుంచి చేసేటువంటి శ్రీమతి కీర్తన గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలకి కొన్ని పేర్లు నేను సమయాభావం చెప్పట్లేదు, కానీ వేదిక మీద ఉన్న అందరికీ అన్నిటికంటే మించి మేము కొన్ని పదవులు చేయడం వల్ల, లేకపోతే ఇవాళ పదవుల్లో ఉండటం వల్ల ఈ వేదిక మీద ఉన్నాం, కానీ ఇవాళ వేదిక మీద ఉండటానికి ప్రధాన కారణమైనటువంటి ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి మీరందరూ ఉపయోగించేటువంటి విధానం, మీరు సూచించినటువంటి నిబంధనల వల్లే ఈ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చే అవసరం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక్కసారి మనం వెనక్కి వెళితే దేశ భాషలలో తెలుగు లెస్సాన్ని, తెలుగు యొక్క ఔన్నత్యాన్ని విశ్వ వినుగీతుల్లో వినిపించినటువంటి సాహితీ సమానంగా సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు, అదేవిధంగా సంగీత సామ్రాజ్యంలో మొగుడు లేని మహారాజుగా వెలువడినటువంటి ద్వారం వెంకటస్వామి నాయుడు, దేశంలోనే క్రికెట్ రంగంలో మొట్టమొదటి కెప్టెన్ గా పేరుకున్నటువంటి సికే నాయుడు గారు, అదేవిధంగా తన కళ్ళతోనే అద్భుతమైనటువంటి నవరసాన్ని పలికించగలిగేటువంటి అభినేత్రి శ్రీమతి సావిత్రి గారు, అదేవిధంగా మీరందరూ గుర్తించుకోవాల్సింది మనకి భారతదేశంలో మొట్టమొదటి నేవల్ చీఫ్ కటారి రామదాస్ గారు, వారు అదేవిధంగా మీ ప్రాంతవాసి మద్రాసులో స్థిరపడి వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి నేటివ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థను స్థాపించి పేరునికైనటువంటి రాజుల లక్ష్మీనారాయణ శెట్టి గారికి, అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, ఇవాళందరూ కూడా ఏదో కొన్ని సినిమాల్లో నటించి కొన్ని ప్రాంతాల్లో ఉండి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఆనాడు జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ జరిగితే అక్కడే చెప్పారు, ఈ ప్రపంచంలో ఉత్తమ నటుడిని పేరు పొందినటువంటి విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు వంటి మహానటులు, అదేవిధంగా
సినిమా రంగంలో ఉద్దండ పెండంగా పేరు పొంది మాస్ని క్లాస్ని కూడా ఏకకాలంలో ఆకర్షించినటువంటి కొడిదల చిరంజీవి గారు, అదేవిధంగా బాపు కులాన్ని రంజిత మానస ప్రబోధం చిత్రంగా ఉద్భవించినటువంటి వంగవీటి మోహన్ గారు, అదేవిధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం నిలబడడానికి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు చూడడానికి రాజకీయాల్లో వచ్చేటువంటి వాటిని సహజంగా చెప్పి పేదవాడి కోసం గిరిజనుల కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ఉత్తరోత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవనవోన్మేష సుందర నవనారకమైన విరాజుతున్నటువంటి ప్రజల కులానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి 4 మాటలు పంచుకునేటువంటి అవకాశం నాకు కూడా కల్పించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 2019లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను జనసేన పార్టీ తరఫున. సరే, అప్పుడు ఏమైందో మీ అందరికీ తెలుసు. తర్వాత 2024 వచ్చేటప్పటికీ నా కార్యక్షేత్రమైనటువంటి రాజమండ్రి రూరల్లో కాదని నెల్లూరులో నన్ను పోటీ చేయమన్నప్పుడు నేను కొంచెం సంతోషిస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. ఆయన ఆ రోజు చెప్పిన మాట, ఇవాళ మీరు నెల్లూరు వెళ్ళండి, ఖచ్చితంగా నెగ్గుతారు, నెగ్గొస్తారు, వచ్చిన వెంటనే మిమ్మల్ని క్యాబినెట్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాననేటువంటి మాట చెప్పిన మాటలు పోషిస్తున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నేను ఈ వేదిక మీద మీరందరూ టూరిజం శాఖ మంత్రి గంగుల దుర్గేష్ అనేటువంటి పిలుపుతో నన్ను వేదిక మీద పిలుస్తున్నారంటే దానికి కారణం కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను. అదే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి, ప్రపంచ దేశాల్లోనే సమర్థులైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఆయన సహచర మంత్రిగా ఉండడం కూడా నాకు లభించినటువంటి అదృష్టమైనటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పక్కన సమర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మరో పక్కన పేద ప్రజల పక్షాలను నిలబడేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, వీరిద్దరికీ పైగా ప్రపంచంలోనే ముక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ ముగ్గురు కలిసి ఒక కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి ప్రారంభించాలనేటువంటి వాటిని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఖచ్చితంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో మనందరూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యం కూలి చేయబడిందో అటువంటి పరిస్థితుల నుంచి మీ అందరి యొక్క ఆధారాభిమానాలతో తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్న వెంటనే ఇవాళ మీరే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి 3 వారాలు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పేద ప్రజల కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా 100% కూడా ప్రజాక్షేత్రంలో పేద ప్రజల కన్నీరు చూడటానికి కృషి చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ నాకు కనిపించినటువంటి మాట, మీరందరూ ఈ వేదిక మీద మాట్లాడేటువంటి మాటలనే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ 4 రాయలసీమ జిల్లాల్లో బలిదలు ఇంకా సముచితమైన స్థానాన్ని పొందలేకపోయినటువంటి మాట ఏదైతే మీరందరూ చెప్తున్నారో ఇది 100% కూడా నిజం. ఖచ్చితంగా సంఖ్యాపరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ సీట్లు చూడాలి. మీకు సీట్లు చూస్తే మీలో ఎవరికి సీట్లు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి వేరులో ఖచ్చితంగా శాసనసభ్యులుగా అసెంబ్లీలో నిలబడి ఉండేవారనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. అయితే దీనికి కావాల్సింది కొంత వ్యూహాత్మకంగా కూడా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన బడుగు వర్గాల వారిని, ఇతర కులాల వారిని కూడా కలుపుకుని ఒక సమైక్య శక్తిగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తాయనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను. దాంతో పాటు ఇంకొక మాట నేను చెప్పాలి. మేము ఒక బాధ్యత పదవుల్లో ఉన్నప్పుడు
మేమందరం కూడా ఏదైతే సమాజంలో సరైనటువంటి అవకాశాలు లభించినటువంటి బలిజనులు ఉన్నారో, అదేవిధంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్నారో, అదేవిధంగా దళిత వర్గాల్లో ఉన్నారో, వారందరికీ కూడా సముచితమైన స్థానాలను కల్పించడానికి మేము కృషి చేయాల్సినటువంటి బాధ్యతని ఖచ్చితంగా మేము చేపడతామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఇవాళ ఇంతకు ముందు పెద్దలందరూ చెప్పారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయత్నాలు. మీకు ఒక్క విషయం నేను చెప్తాను, ఆయన 24 సీట్లు ఒప్పుకున్నప్పుడు చాలా మంది గొడవ చేశారు. ఏంటి 24 సీట్లు అన్నారు? 2 ఎంపీ ముందు 3 ఎంపీలు అన్నారు. అవి 2 అయినప్పుడు కూడా ఆ 24 25 కూడా అయింది. 25 అయితే అందరూ కూడా ఏంటి ఇంత తక్కువ సీట్లు ఎందుకు తీసుకున్నారు? అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే, అదేమిటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించమనే తక్షణ కర్తవ్యం ఉంది. దానికి అవసరమైన ప్రాతిపదిక తయారు చేయాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు. ఆ ఆలోచనతోనే ఆయన కొంచెం అడ్జస్ట్ చేసుకుని పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారిని, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారిని సమన్వయపరుచుకుని అవసరమైతే మేము కొంచెం తగ్గుతాం, తగ్గి ఖచ్చితంగా మేము నెగ్గిస్తామని అనేటువంటి మాట చెప్పాడు. దానికి ప్రార్థన ఏంటంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే పవన్ కళ్యాణ్ చేస్తున్నాం. అలా తగ్గి కొంత తగ్గడం ద్వారా ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి, ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి వెన్నుముకలా నిలబడినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటనే మీ అందరికీ మనం చేస్తున్నాం. అటువంటి క్రమంలోనే కొన్ని చోట్ల మనం కోరుకున్న సీట్లు రాలే, కొన్ని చోట్ల మనం ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు వచ్చాయి. దానికోసం కొన్ని అడ్జస్ట్మెంట్లు జరిగాయి. అయితే రాబోయే రోజుల్లో అందరూ కలిసి సమైక్య శక్తిగా ముందుకు వెళితే ఏవైతే మనకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ చేపట్టి రాబోయే ఎన్నికల్లో కానీ రేపు జరిగేటువంటి క్షేత్రస్థాయి ఎన్నికలు ఏవైతే ఉంటాయో అవి సొసైటీ ఎన్నికలు కానివ్వండి, గ్రామ సేవలో జరిగే ఎన్నికలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా సముచితమైనటువంటి ప్రాతినిధ్యం అందరికీ లభించే విధంగా వేదికలు మన అందరూ కూడా ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తున్నారు. ఒక స్ఫూర్తిని తీసుకుందాం. ఆ స్ఫూర్తి వల్ల గతంలో మీరు ఎంతో ఆలోచించి చాలా మంది చిరంజీవి గారి ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు దాన్ని సాధించుకోలేకపోయాం. ఇవాళ ఒక సరైనటువంటి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారి రూపంలో మన ముందు వెళ్ళింది. ఆ స్ఫూర్తిని మనం తీసుకుని ఇవాళ నెమ్మదిగా మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక వాటిని మనం సాధించుకోగలుగుతాం. రావడం ఒక్కొక్కసారి లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగి తీరుతుందనేటువంటి మాట మీ అందరికీ నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నా మంత్రిత్వ శాఖ వరకు, టూరిజం మంత్రిత్వ శాఖ వరకు కూడా ఖచ్చితంగా మీకు ఇందాక మిత్రులందరూ చెప్పారు, విజయవాడలో పేషికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారందరినీ సాధారణంగా స్వాగతించి వారి సమస్యల్ని పరిష్కరించడానికి పూర్వమంతా విధంగా నేను చాలా కృషి చేస్తా ఉన్నాను. అదే విధానంలో మీలో ఎవరైనా సరే ఈ ప్రాంతానికి సంబంధించి పర్యాటక రంగంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే గండికోట ఇవాళ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కోటగా నిలబడినటువంటి గండికోటని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రంలో 2 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం సాధించుకున్నాం. అందులో ఒకటి రాయలసీమకు చెందినటువంటి గండికోట అయితే నలుగురి గోదావరి పరివాహక ప్రాంతంలో అఖండ గోదావరి పేరుతోటి మరొక ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టుల్ని సాధించుకొచ్చాం. త్వరలోనే మేము సూర్యుడిగా బీచ్ కూడా డెవలప్ చేయబోతున్నాం. వీటి ప్రకారం ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. దాంతో పాటు మీ అందరికీ ఎప్పుడైతే పర్యాటక కేంద్రాలు అభివృద్ధి అవుతాయో ఉపాధి అవకాశాలు కూడా మా అందరికీ పెరుగుతాయి. మీలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ మధ్యాహ్నం ఈ మీటింగ్ అయిన తర్వాత నేను సిద్ధమతం వెళ్తున్నాను. సిద్ధమతంలో కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయగలిగితే ఈ కోటి ప్రభుత్వం తక్షణం చేపడుతుందనేటువంటి మాట. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి
4 జిల్లాల్లో కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ 4 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రాయలేని నేరేది, రాయలేనటువంటి రతనాలసీమ. ఈ రతనాలసీమలో ఖచ్చితంగా పర్యాటకం వృద్ధి చెందాలి. చెరువులు కానీ, ఆ రోజు కట్టిన కోటలు కానీ, అప్పుడు ఉన్నటువంటి అవశేషాలు కానీ, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా ఒక పక్కన ఉత్తరాంధ్ర, మరో పక్కన రాయలసీమ, కోస్తాంధ్ర అన్నింటినీ కూడా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి వారిని మీకు మనవి చేస్తూ మళ్ళీ రాయలసీమకు ప్రత్యేకమైనటువంటి పర్యటనకు వస్తాను. వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారనేటువంటి మాటని, దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఆ పర్యాటక ప్రదేశాల్లో ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ, నీవు నేను మనం జనం ప్రపంచం, ఆ ప్రపంచమే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్నటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.